హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓచాలియా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఈరోజు టిఫిన్కి అమ్మ పుంగనాలు చేస్తానంది. చూద్దాం రండి ఎలా చేస్తుందో. నేను వెళ్ళేసరికి అప్పుడే పిండి మిక్స్ చేసి పెట్టేసింది. ఇది దోశ లేదా ఇడ్లీ పిండితో చేస్తారంట. ఇక్కడ అమ్మ ఇడ్లీ పిండి తీసుకుంది. అందులో కొరియాండర్ లీవ్స్, కర్రీ లీవ్స్, ఇంకా ఆనియన్, సాల్ట్, కొంచెం జీలకర్ర అన్నిటినీ మంచిగా కలిపేసుకుందనమాట. పక్కకి అందులోకి నెయ్యి తీసుకుంది. ఇలా వేడి చేసుకుంది ఒక గిన్నెలోకి. గుంత పొంగనాలు చేసేది అనమాట. ఇది మనకు సపరేట్గా బయట దొరుకుతుంది. అందులో మంచిగా నెయ్యి ఫిల్ చేసేసుకొని అది వేడైన తర్వాత పిండిని ఇలా పెట్టేసుకుంటుంది అనమాట. ఇలా అన్నిట్లలో ఫిల్ చేసుకున్న తర్వాత దానిపైన ఒక మూత పెట్టేసుకొని ఒక 4-5 మినిట్స్ వెయిట్ చేయాలి. 4-5 మినిట్స్ తర్వాత ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. కింద మొత్తం ఒక సైడ్ ఇక మనం ఇలా స్పూన్ పెడితే ఈజీగా వచ్చేస్తుంది. అలా అయితే ఇంకా అది వేగినట్టు. మళ్ళీ వాటన్నిటిని మనం ఇంకో సైడ్కి తిప్పేసేసుకోవాలి. తిప్పిన తర్వాత మళ్ళీ ఒక 3-4 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ అలానే 3-4 మినిట్స్ ఉంచాలి. దాని తర్వాత ఇలా తీస్తే 2 సైడ్స్ మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. వాటన్నిటిని మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలన్నమాట. ఇది చూసారు కదా ఎంత మంచిగా వచ్చినాయో. ఇంకా ఏం లేదు, పల్లి చట్నీతోని మనం సర్వ్ చేసేసుకుంటే మస్తు ఉంటుంది. అమ్మ ఇక్కడైతే మస్తు చేసింది. నెయ్యి వేస్తే టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. ఈ టాప్ నచ్చిందా? నచ్చితే డిస్క్రిప్షన్లో లింక్ పెడితే చూడండి.